వోడ్కా తాగితే కరోనా రిస్క్ తగ్గుతుందా? మందుబాబులకి మంచి వార్త చెప్తున్నాయా ప్రపంచ సంస్థలు? అలానే కొంత సమాచారం బయటకు వస్తుందని చెప్పి సోషల్ మీడియాలో ఇటీవల తెగ చక్కర్లు కొడుతున్నాయి అనేకమైనటువంటి వార్తలు. అయితే దీనికి సంబంధించి నిజానిజాలు ఏంటి, అసలు ఏ విధమైన సమాచారం బయటకు వచ్చిందని చెక్ చేస్తే కనుక మద్యం సేవిస్తే కరోనా వైరస్ రాకుండా ఉంటుందా, వోడ్కా తాగితే వైరస్ అవకాశాలు తగ్గుతాయా అనే దానికి సంబంధించి అమెరికాకు చెందిన ప్రముఖ సెయింట్ ల్యూక్స్ హాస్పిటల్ అవుననే చెబుతోంది అంటూ ఇటీవల సోషల్ మీడియాలో సంచలనం నమోదు చేసే అనేకమైన కథనాలు. దీనికి సంబంధించి ఈ నెల మార్చిలో అంటే వైరస్ మనకి వెలుగు చూసిన 3 నెలల్లోనే సెయింట్ ల్యూక్స్ హాస్పిటల్ దీని మీద ఒక కథనాన్ని రిలీజ్ చేసింది అన్నట్టుగా బయట వార్తలు వస్తున్నాయి. అయితే దీనికి సంబంధించి ఆసుపత్రి యాజమాన్యం దీనికి కొట్టిపారేసింది. మేము ఎటువంటి లేఖలు ఇటువంటివి రిలీజ్ చేయలేదు, అసలు ఇటువంటిది ఏది లేదు అన్నటువంటి విషయం. అయితే మద్యం సేవించడం ద్వారా శ్వాస మార్గంపై దుష్ప్రభావం పడుతుందని చెప్పి శ్వాసకోశ సమస్యలకు దారితీస్తుంది, దానివల్ల ఆయాసం రావడం, ఊపిరితిత్తులు పనిచేయకపోవడం, కరోనా వైరస్ ఎక్కువ రావడం జరుగుతుంది అనేటువంటి విషయాన్ని అనేక మంది శాస్త్రవేత్తలు వైద్యులు బయటపెట్టడం అనేది జరిగింది. దీంతో పాటు తెల్ల రక్త కణాల సమస్య ఎక్కువగా వచ్చి ఇమ్యూనిటీ పవర్ తగ్గిపోతుంది, కరోనా వేగంగా వ్యాప్తి చెందే అవకాశం ఉంది అని చెప్పి చెప్తున్నారు. ఏది ఏమైనా కానీ ఈ ఆల్కహాల్ ని మాత్రం ఓన్లీ శానిటైజర్ కి యూజ్ చేయడానికి మాత్రమే పర్మిషన్ ఉంది, అంతే తప్ప వైద్యంలో ఇతరత్ర ఏ కారణాలు పనిచేయడానికి ఎస్పెషల్లీ కరోనాకి సంబంధించి ఆల్కహాల్ అసలు యూజ్ చేయడానికి వీల్లేదు అన్నటువంటి విషయాన్ని అనేక మంది వైద్యులు వెల్లడించడం అనేది జరిగింది. సో ఇది బంధుబాబులందరూ గుర్తుపెట్టుకుని సోషల్ మీడియాలో వచ్చింది కదా, మేము వోడ్కా రోజు తాగుతూనే ఉంటాము, కరోనా మాకు రాదు అనుకున్నారా? కరోనా బారిన పడే లక్షణాలు ఖచ్చితంగా ఉంటాయి, జాగ్రత్త.